యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం చేపట్టిన అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలు వివరాలు ఎదురు చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తి కేంద్రం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి నేరస్తుల్లో ఎటువంటి మార్పు వచ్చింది అనేది తెలుసుకుంటున్నాం. కిందసారి గరిక ప్రభాకర్ గురించి తెలుసుకున్నాం. ఆ గరిక ప్రభాకర్ ఏ రకంగా మార్పుతో ఉత్తరం రాశాడు తోటి దొంగలకి. వాడు ఆ దొంగలుగా ఉండబట్టి వాళ్ళ జైళ్ళలో ఉండబట్టి వాళ్ళకి ఎన్ని బాధలు కలుగుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఎలా పాడైపోతున్నారు, దొంగలు కాకుండా ఉండాల్సిన పిల్లలు కూడా దొంగలుగా ఎలా మారిపోతున్నారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఆ గరిక ప్రభాకర్ ఏదైతే కిందసారి మనం మిత్రం విందామని చూసారా, అతని గురించి అసలు ఏంటి అది కథాకమామేషం, ఆ గరిక ప్రభాకర్ గాథ ఏంటి అసలు అది తెలుసుకుందాం. ఆయనే చెప్పుకుంటున్నాడు, గరిక ప్రభాకరు ఆయన చెప్పుకున్నాడు కథ ఏంటి అని చెప్పుకుంటున్నాడు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మనం తెలుసుకున్నాం కదా, ముగ్గురాములు గరిక ప్రసాదరావు, గరిక నాగేశ్వరరావు, ఆయనే టైగర్ నాగేశ్వరరావు అని అంటారు, పేరు పాపులర్, గరిక ప్రభాకర్. అదేద మేము ముగ్గురు అన్నదమ్ములం. మా తండ్రి పేరు మోసిన నేరస్తుడు, తండ్రి కూడా అంటే దొంగల కుటుంబం. దొంగతనం చేసి పేకాటాడి మా తల్లిని హింసించేవాడు. ఆ బాధలు భరించలేక మా తల్లి ఆత్మహత్య చేసుకుంది. చూడండి ఎలా ఉంటాయి. నా తల్లి చనిపోతున్నప్పుడు ఈ గరిక ప్రభాకర్ చూస్తున్నాడు, నా తల్లి చనిపోతున్నప్పుడు నాకు 8 సంవత్సరాల వయస్సు. మా అమ్మమ్మ వాళ్ళకు మా అమ్మ ఒక్కతే కూతురు, వాళ్ళ అమ్మమ్మకి ఒక్కతే కూతురు. పిల్లలు లేని కారణంగా మా అన్నను వాళ్ళు పెంచుకుంటున్నారు. నేను మా తమ్ముడు మా తండ్రి వద్దనే ఉన్నాం. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాయనమ్మ మమ్మల్ని చూస్తూ ఉండేది. మా నాయన కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు మా నాయన మరొక ఆమెను చేసుకున్నాడు. ఇది కామనే కదా, అది చేసుకున్నాడు. ఆమె మమ్మల్ని కన్నబిడ్డల వల్లే చాలా ప్రేమగా చూసేది. మా నాయన దొంగతనములు మానుకొని మమ్మల్ని కష్టపడి పోషించేవాడు. మమ్మల్ని చదివించాలని బడులు వేశాడు. నేను 9వ తరగతి వరకు చదివాను. మా నాయన పాత నేరస్తుడు అయినందున పోలీసు వారు రోజు మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని పోతుండేవారు. డబ్బులు ఇవ్వని రోజున పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి 2-3 రోజులు ఉంచుకొని పంపుతుండేవారు. మామూలు మాట, పోలీసు మామూలు. చూడండి, పోలీసు వాళ్ళు అంటారు, వాడు దొంగతనం చేయకపోయినా ఇంకవాడు మామూలు ఇస్తుండాలి. ఆ బాధలు పడలేక అప్పుడు నాయన దొంగతనం చేస్తుండేవాడు. ఆయన వద్దనుకున్నా సరే చేయాల్సి వచ్చేది. ఎందుకని ఈ పోలీసు వాడు మామూలు ఇవ్వడం కోసం. పోలీసు వాడు మామూలు అంటే పోలీసులే ఒక దొంగల్ని ప్రోత్సహిస్తారన్నట్లుగా ఉంది ఆహారం. మా నాయన్ని పట్టుకుంటూ మా ఇంటికి వచ్చేవారు. వచ్చిన పోలీసు వారిని చూసి మా నాయన పారిపోయేవాడు, ఎక్కడిస్తారా డబ్బులని. మా నాయన దొరకలేదనే కోపంతో మా ఇంట్లో సామాను బట్టలు తీసుకుని పోయేవారు. మా నాయన ఇంటి వద్ద నిద్రపోతూ ఉండగా పోలీసు వాళ్ళు వస్తున్నారని మా తండ్రి లేపినాను. ఈ తండ్రి లేపాడు. అది పోలీసులు చూసి నన్ను పట్టుకుపోయారు. నన్ను లాకప్ నందు ఉంచి బాగా కొట్టారు. 6 రోజుల తర్వాత నన్ను వదిలారు. అప్పటి నుండి నన్ను పదే పట్టుకుపోవడం మొదలుపెట్టారు. మా నాయన నన్ను పట్టుకుపోయిన వల్ల ఒక 100 రూపాయలు పోలీసులు ఇస్తూ ఉండేవాడు. ఊరే పట్టుకుపోతుండేవాడు, కానీ విడిపించని 100 రూపాయలు ఇస్తుండేవాడు. నన్ను పట్టుకుపోయి ఎంతో అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు. కాళ్ళతో కర్రలతో కొట్టేవారు. పోలీసు వారు నన్ను పదే పట్టుకుపోవడం వల్ల బడికి పోటుకు నాకు సిగ్గు అనిపించేది. స్కూల్లో అందరూ నన్ను ఒక దొంగలాగా చూసేవారు. ఎలాంటి నేరం వచ్చే నేను నాతోటి వారి ప్రవర్తన చాలా బాధపడేవాడు. ఈ నేరాలు చేయలా, వాళ్ళ నాన్న నేరస్తుడు కనుక ఈయన పట్టుపోతుండేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇది తెలిసి స్నేహితులు ఉంటారుగా, వాళ్ళని బాధపడేవాడు. ఎలాగో నాకు దొంగని పేరు వచ్చింది కనుక చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాను. ఈ విషయం నా తండ్రికి తెలిసి నన్ను బాగా కొట్టాడు. నన్ను 2 చేతులు కట్టి స్కూల్కి తీసుకుపోయేవాడు.
నన్ను చదువుకొని చాలా ప్రాధాన్యపడి చెప్పేవాడు. నేను చదువుకుని ఏదో ఉద్యోగం చేస్తానని నా తండ్రి చాలా ఆశపడేవాడు. కానీ పోలీసు వారు నేను చదువుకోడానికి అవకాశం ఇవ్వలేదు. దొంగలను పట్టుకున్నట్టుకు పోలీసు వారు వస్తే వాళ్ళని చూసి నేను కూడా పరిగెత్తేవాడిని. ఆ దొంగలతో నేను కూడా దొంగనైపోయాను. బడికి పోవడం మానేశాను. చూడండి కథ ఎలా ఉందో. గారి ప్రభాకర్ మామూలు వాడు దొంగ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? పోలీసు వాళ్ళ ప్రవర్తన వల్ల. అందుకని సంస్కరణ కార్యక్రమంలో పోలీసులు కూడా మానవీయ కోణంతో ఆలోచించాలి, సంస్కరణ తోడ్పడాలి. థామస్ గారు అదే చేశారు. థామస్ గారు అంత పోలీస్ ఆఫీసర్ ఉండి ఆ పోలీసు వ్యవస్థలంతటినీ కూడా ఆయన ఈ నేరస్తుల సంస్కరణకు తోడ్పడే విధంగా చేశారు. అక్కడ థామస్ గ్రేట్ మ్యాన్ ఆయన ఎస్పీ గారు. మా నాయనకు భయపడి మా అమ్మమ్మ గారింటికి పోయాను. అక్కడ మా అన్న నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. మా తమ్ముడు మాత్రం మా నాయన వద్దనే ఉండేవాడు. మా నాయన చాలా తాగుట వల్ల అతనికి టీబీ వచ్చింది. అతనికి నేరములు చేసే శక్తి లేక ఇంటి వద్దనే ఉండేవాడు. పోలీసు వాడు వచ్చినప్పుడు కనిపించేవాడు కాదు. మా చిన్నమ్మ పొలాల్లో పనిచేసి మా నాయన తమ్ముడిగా పోషిస్తుండేది. మా అన్న కూడా సారాయి తాగేవాడు, దొంగతనములు చేసేవాడు. మా తండ్రిని మాత్రం చూసేవాడు కాదు. నా తండ్రి ఆరోగ్యం చూసి నేను నా తండ్రి వద్దకు చేరుకున్నాను. పొలంలో ఒడ్లు దొంగతనం చేసి మా తండ్రికి మందులు తెచ్చేవాళ్ళం. చూడండి, తండ్రికి మందులు తేవడం కోసం దొంగతనం చేసేవాడు. నా తండ్రి ఆరోగ్యం కాస్త కుదిరిపడగానే నాకు దొంగతనం ఎలా చేయాలో బాగా నేర్పించాడు. తండ్రి నేర్పించాడు. ఇలా చేసిరారా అని. మరల సారాయి తాగినందువలన మా తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. దొంగతనం చేసే శక్తి కూడా అతనికి లేకుండా పోయింది. పోలీసు వారు కూడా నా తండ్రి పరిస్థితి చూసి అతన్ని ఏమీ అనకుండా వదిలేశారు. నా తండ్రి దొంగతనం చేసేటప్పుడు మా బంధువులందరికీ సహకరించేవాడు. ఏది కావాలన్నా అందించేవాడు. దొంగతనం చేస్తున్నాడు. నా తండ్రి చావు బతుకులు ఉండగా ఒక్కరు కూడా సహకరించారు. ఇది మామూలే. ఈయన అందరికి ఇస్తుంటే అందరూ వచ్చేవాళ్ళు. ఇవ్వట్లే కానీ ఒకరు రాలేదు. మా పెద్ద ఆయన మా తండ్రికి 1 ఎకరం పొలం ఇచ్చి 8 ఎకరాల పొలం తీసుకున్నాడు. నా తండ్రి తాగి ఏదైనా గొడవ చేస్తే అతను కుమారుడు కలిసి నా తండ్రి చిత్రహింస చేసేవారు. రక్తం కారుతున్నా కొట్టేవారు. మా పెద్ద నాయన నా తండ్రికి చాలా ద్రోహం చేశాడు. నా తండ్రి చావుబతులు ఉండగా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఉన్న 1 ఎకరము మాకు ఉంచినాడు మా తండ్రి. మా పెద్దనాయన ఈ పొలము అమ్ముకొని మీ తండ్రిని బతికించుకోమని సలహా ఇచ్చాడు. మా తండ్రి ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో పొలం అమ్ముడికి సిద్ధపడినాం. కానీ నాయన ఒప్పుకోలేదు. మీకు ఎకరం ఆధారంగా ఉంటుంది అని అమ్మనివ్వలేదు. నేను ఎలాగైనా చనిపోతాను, నా కోసం మీరు ఏ బాధపడవద్దు అని మాకు ధైర్యం చెప్పేవాడు. మా నాయనకు మందులు డబ్బులు లేకపోయినా అన్నానికి కూడా చాలా బాధపడేవారు. మా బాధలను మా మేనత చూడలేక మా నాయన ఆసుపత్రి తీసుకుపోయి మందులు ఇప్పించేది. మా తండ్రి కొడుకు చాలా డబ్బులు ఖర్చు చేసింది. ఇక్కడ డాక్టర్లు ఈ జబ్బు నయం కాదు, ఎక్కువ కాలం బతకడు, రావిలో తీసుకెళ్తే బతుకుతాడేమో, తీసుకుపోండి అన్నారు. రావిలో తీవడుకు డబ్బులు చూస్తూనే కానీ మా ఆయన మరణించాడు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో దయనీయంగా. మా తండ్రి చనిపోయిన వెంటనే మేము తల్లిదండ్రులు లేని అనాథలు అయిపోయాం. ఎవరు కూడా మమ్మల్ని చేరదీయలేదు. మా చిన్న మాత్రం మమ్మల్ని వదలలేకపోక పొలాల్లోకి మనకు పోయి మమ్మల్ని పోషిస్తూ ఉండేది. మాకు ఇల్లు కూడా ఉండలేదు. మాకు పెద్ద ఆయన వాళ్ళు 2 ఇళ్ళు ఖాళీగా ఉన్నవి. ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. మా పెద్దనాయన మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అని పట్టించుకునేవాడు కాదు. మా మేనత మాత్రం అప్పుడప్పుడు మాకు సహాయం చేస్తుండేది. మా అన్న పదే తాగి వచ్చి మా చిన్నమ్మను కుడుతుండేవాడు. మా అన్న బాధలు పడలేక మమ్మల్ని వదిలి ఆమెకు మరొక కూతురు ఉండటం వలన ఆమె వద్దుకుపోయింది. మేమిద్దరం ఏ దిక్కులేని అనాథలుగా అయిపోయాం. ఆఖరికి నేను మా తమ్ముడు ఏడుస్తూ పడుకునేవారం. ఆఖరి బాధ భరించలేక బడ్డీ కొట్లు పగలగొట్టి అందులో ఉన్న బీడీలు, ముద్దలు, బిస్కెట్లు తెచ్చుకుని తినేవారం. అందులో ఉన్న సీసాలు, రిబ్బన్లు, సబ్బులు, నోటు పుస్తకాలు తెచ్చుకొని అమ్ముకుని బియ్యం కొనుక్కొని అన్నం వండుకుని తినేవారం. ఒక రోజున ఏమీ లేక అలాగే పడుకునేవాళ్ళం. అమ్మ నాయన గుర్తుకొచ్చి బాగా ఏడ్చేవాళ్ళం. నన్ను దొంగతనంకి తీసుకోమని ఎవరిని అడిగినా
నేను చిన్నవాడినైనందువల్ల నన్ను తీసిపోయేవారు కాదు. మా మామ అప్పట్లో మంచి దొంగతనం చేస్తుండేవాడు. వాళ్ళు మాకు పైసా కూడా ఇచ్చేవారు కాదు. మా తండ్రితో నేరాలు చేసిన ఒక విశ్వాసపాత్రుడు నా దొంగతనం తీసుకుపోయి భాగం పంచిచ్చేవాడు. మా పెద్దనాయన గొర్రెల వ్యాపారం చేస్తూ ఒకనాడు ఇంటికి తోలుకుని వచ్చాడు. మేము కాపురం ఉన్న ఇంట్లోకి తోలినాడు. అంతటా మేము పెద్దనాయన మేము ఇంట్లో ఉన్నాము, మా ఇంట్లో గొర్రెలు తోలటం వలన లోపల సామాను చిందరవందర అవుతున్నది అన్నాం. కానీ వినిపించుకోలేదు. అలాగని తోలటం వలన మేము ఉన్న ఇల్లు అంతా గొర్రెల పెంటతో నిండింది. ఆ ఉదయాన ఉన్న బియ్యం ఉచ్చలతో పెంటలతో నిండింది. శుభ్రం చేసి కడిగి అన్నం వండుకుని తిన్నాం. ఎలా దయనీయంగా ఉంది చూడండి ఆహారం. నేను చిన్న దొంగతనం చేస్తూ ఒక ముఠాను తయారు చేసి దానికి నాయకత్వం వహించాను. దొంగతనములు చేసి డబ్బు బంగారం తీసుకొచ్చేవాడిని. నాతోటి నేరస్తులకు సమానంగా వాటాలు పంచి ఇచ్చేవాడిని. ఆ విధంగా నేను నేరములు చేస్తూ కొంత డబ్బును సంపాదించాను. ఆ డబ్బును మా మేనత వద్ద దాచాను. మా మేనత మేము ఉండుటకు ఒక చిన్న ఇల్లు ఇచ్చింది. ఆ ఇంట్లో నేను మా తమ్ముడు ఉంటూ మా తాత వద్ద మా అన్నను మా అమ్మమ్మను తీసుకొచ్చుకున్నాం. మా అన్నకు పెళ్లి చేసాం. మా వదిన బాగానే మాది ఒక సంసారంలాగా గుర్తించింది. మా వదిన మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూస్తుంది. మేము బాగుగా బతుకుట చూసి అందరూ మా వద్దకు వస్తున్నారు. మా తమ్ముడికి డ్రైవింగ్ నేర్పుదామని నాకు తెలిసిన ఓ స్నేహితుడికి మంగళగిరి పంపినాను. అతను తమ్ముడికి సరిగ్గా డ్రైవింగ్ నేర్పడం వలన ఇంటికి వచ్చేసాడు. మా బావగారు సింగరాయకొండలో హాస్టల్ పెట్టుకున్నారు. అందులో మా తమ్ముడు అక్కడైనా డ్రైవింగ్ నేర్చుకుంటానని అక్కడ పంపాను. నేను బాగా నేరములు చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. చివరికి ఇలాగా ఇంతలో మా అన్నను నన్ను ఒక కేసును అరెస్ట్ చేసి జైలుకి పంపారు. మా వద్ద ఉన్న డబ్బులు అంతా ఆ కేసుకు అయింది. మా వద్ద ఇంకా డబ్బులు లేకపోయినా మా మేత కొంత డబ్బులు సాయం చేసి మమ్మల్ని హైకోర్టు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది. మేము జైల్లో ఉన్నప్పుడు మాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఆ కేసుని బయటకు వచ్చిన 15 రోజులకు మా మామతో కలిసి నేరములు చేయడానికి గాను వరంగల్ పోయాం. అక్కడ నేరములు చేసి ఒక ఇంటి వద్ద ఉండగా నన్ను ప్రకాశం పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా వాళ్ళు పట్టుకున్నారు. ఒక 4 రోజులు పోలీసు లాకప్లో ఉన్న తర్వాత మమ్మల్ని కోర్టుకు హాజరుపరిచారు. మా వద్దకు ఎవరు వచ్చేవారు కాదు. వకీలు పెట్టుకునే శక్తి లేకని ఒప్పుకున్నాను. నాకు 9 నెలలు శిక్ష పడింది. వరంగల్ జైలు నుండి సికింద్రాబాద్ జైలుకి మార్చారు. ఇలాగ ఈనాటికి కూడా ప్రభాకర్ జీవితం పాము పరంపర సోపానంలాగా సాగుతూనే ఉంది. ఈనాడు అతనిలో వచ్చిన మార్పు తీసుకున్న నిర్ణయం అది తిరిగి పడిపోకుండా చేయగల ఆశిద్దాం. ఈ రంగా అతను ప్రభాకర్ అంటే మారాలని అనుకున్న ఈ సమాజంలో కొన్ని శక్తులు మారని కూడా చేస్తాయి, సహాయం చేయవు. సంస్కరణ విషయంలో వచ్చాడు కదా, ఇలాంటి వాళ్ళని ఆదుకుని ఎవరికైతే మారేంటి మనస్తత్వం ఉంటుందో వాళ్ళకి దక్కుతారు, తక్కిన వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట. ఆ రంగా నాస్తిక అని చెప్పిన నేర సంస్కరణలో మారినవాడు గరిక ప్రభాకర్. అలాగే కంపా బాబురావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఇతను వయసు 20 మించి ఉండదండి. ఇతనికి కంపాబాబురావు చదువు సాగుంటే ఈ పాటికి అంత జీవితం అందరి ఒకలాగా భవిష్యత్తు నిర్మించుకోవడానికి బాగుండేది. కానీ బాబురావు ఇప్పుడు జైల్లో మొగ్గుతూ ఈ పాటికి నేరస్తులకు ఉండే కరుగుతనం, కఠిన సమస్య, భయము, అనుమానం, మానసిక బలత అన్నీ మానసిక డబ్బులు పెంచుకున్నాడు. అయితే అతని గురించి ఒకసారి ఏంటో చూస్తాం. కంపా బాబురావు జస్ట్ దీని గురించి ఇంతవరకు గరిక ప్రభాకర్ జీవితం అంటే దొంగల జీవితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు. కంపా బాబురావు తండ్రి కొండయ్య, స్టోర్పురం గ్రామం, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లాకు చెందిన ఎరుకల కొలసుడు. నా తండ్రి ఐఎల్టీడీ టొబాకో కంపెనీలో వాచ్మెన్గా పనిచేసేవాడు. కంపా బాబురావు చెబుతున్నాడు. మా తల్లి కూడా ఇదే కంపెనీ ఎందుకు పనిచేసేది. నా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధాప్యం వచ్చి నా తండ్రి మరణించాడు. మాకు ఎలాంటి ఆధారం లేక నా తల్లి, నేను, మా మేనమామలైన గరిక ప్రసాదు, గరిక ప్రభాకర్ రావు, గరిక నాగేశ్వరరావు వద్దకు చేరాం. అంటే ముగ్గురు దగ్గర చేరాడు. అంటే కంపా బాబురావు వీళ్ళ బంధువే అన్నమాట. అప్పటికి నా వయసు 12 సంవత్సరాలు. కొంతకాలం గడిచిన తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది.
నన్ను బాగా చదివించాలని పట్టుదలతో మా మామూలు నన్ను చదివిస్తూ ఉన్నారు. నేను చాలా శ్రద్ధగా మొదటి సంవత్సరం ఇంటర్ వరకు చదివాను. మా మామూలు ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలోనూ ఉన్నారు. నేను చాలా శ్రద్ధగా మొదటి సంవత్సరం ఇంటర్ చదివే కనుక పేరు మోసి దొంగలుగా పరిగణించడం వలన, ప్రజల దృష్టిలో పేరు మోసి దొంగలుగా పరిగణించడం వలన పోలీసు వారు మా మామూలు ఒకరికే నన్ను తీసుకుపోయేవాడు. చూడండి, ఇతను చదువుకుంటుండే కుర్రవాడిని, ఇంటర్ చదువుతున్నాడు, వాళ్ళ మామూలు కోసం ఈయన పట్టుకుపోయేవాడు. చదువుకునే కుర్రవాడిని వాళ్ళు ఎక్కడున్నారని అనేక చిత్రహింస చేసేవారు. చదువుకునే కుర్రాడికి చిత్రహింస చేసేవారు. అలాగే నన్ను ఎన్నోసార్లు తీసుకెళ్ళారు, మరలా వదిలేసేవారు. నన్ను తీసిపోయినప్పుడు నేను పోలీసు శాఖలో ఉండగానే కాలేజీలో స్ట్రైక్ జరిగింది. స్ట్రైక్ జరిగితే కొంతమంది విద్యార్థులను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇతను ఆ టైంలో పోలీసు లాకముందు నన్ను చూశారు. వాళ్ళ మామూలు చెప్పరా ఎక్కడరా అని చెప్పి తీసి ఆల్రెడీ లాకప్లో ఉంచారు. దాన్ని ఆ స్ట్రైక్ జరిగినప్పుడు కొంత కుర్రాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. స్ట్రైక్ చేసినందుకు అక్కడ ఆ కుర్రవాళ్ళు ఇతను చూశారు లాకప్లో. 16 రోజులు నన్ను లాకప్లో ఉంచుకొని నన్ను విడిచిపెట్టారు. ఇలాగ నేను పోలీసు వారితో అనేకమైన బాధలు పడి కాలేజీకి పోతే అక్కడ నాతో బాగా మాట్లాడేవారు కూడా నాతో మాట్లాడడం మానుకున్నారు. వాళ్ళు దొంగ చూశారు కదా, లాకప్లో ఉన్న దొంగగా నన్ను చూశారు కదా అని చెప్పి మానుకున్నారు. నన్ను ఒక దొంగగా చూసేవారు. అనుమానం భరించలేక కాలేజీ పోవడం కూడా మానేశాను. కాలేజీ మానేసిన తర్వాత నన్ను మళ్ళీ కాలేజీ పంపుటకు మామూలు ప్రేరించారు. కానీ నేను కాలేజీ పోను, ఉద్యోగం చేస్తాను, ఉద్యోగం చేస్తేనే చదువుతాను అన్నాను. ఆ రోజుల్లో మా మామ టైగర్ నాగేశ్వరరావును పోలీసులు కాల్ చేశారు. మరో మామ ప్రభాకర్ కోసం పోలీసులు రోజు ఇంటికి వస్తుండేవారు. అతని కోసం నన్ను తీసుకుపోతారు భయంతో అక్కడ పక్కవారి ఇంట్లో పడుకునేవాడిని. ఆ సమయం పోలీసు వారి భయం తట్టుకోలేక మా మామ కూడా చెప్పుకుంటూ హైదరాబాద్ పోయినాను. అక్కడ గోల్కొండ ప్లాస్టిక్ కార్ఖానాలో కొంతకాలం, దాందేవ్ కూడా నందు కొంతకాలం పనిచేశాను. రిజర్వ్ బ్యాంక్ నందు టిక్కా మజ్దూర్గా కొంతకాలం పనిచేశాను. ఈ పని చేస్తుండగా మా మామకు టైగర్ నాగేశ్వరరావు చనిపోయిన రోజు నాడు ప్రధానమంత్రి ఇంటికి రావాలని వచ్చాను. వచ్చిన 2 రోజులు పోలీసు వారు నన్ను పట్టుకుని నా మీద కేసులు పెట్టి జైలుకి పంపారు. ఏ దొంగ అయిపోయినా సరే చూడండి, మా మామూలు పడుతున్న బాధలు చూస్తూ నేను జైలు పాలు అయినందున ఎంత అవమానంతో కుంగిపోతున్నాను. దొంగ జీవితం అంటే మా మామూలు పడుతున్న బాధలు నాకు బాగా తెలుసు. నేరం చేశానో లేదో నా అంతరాత్మ తెలుసు. కానీ ప్రభుత్వం వారు నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నా మీద పెట్టిన కేసులు పరిష్కరించి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం నాకు తగిన రక్షణ కల్పించి నా జీవనోపాధి కల్పించగలరని ఈ వాంగ్మూలం ద్వారా తెలియపరుచుకున్నాను అని కంపా నా బాబురావు జైల్లోంచి ఉత్తరం రాశాడండి. నేరం చేయాల, కానీ నేరస్తుడిగా నేరం ఒప్పి చివరికి నేరస్తుడిగానే ప్రూవ్ చేసి పరిచారు. అంటే ఏముంది, లేనిపో సాక్ష్యాలు సృష్టించేసి అతను చేశారు. ఈ రకంగా నేరస్తులు, దొంగలు, వారి బతుకులు ఎలా తెలుస్తాం, ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.